క్రాంతి కుమార్ గారు చెప్పండి. పీసీఆర్ గారు ఒకసారి క్రాంతి కుమార్ గారి మీద మన దగ్గర స్టూడియో జూమ్లో అందుబాటులో ఉన్నారు, వాళ్ళ మీద శ్రీ చైతన్య గుండాల దాడి చేశారు, ఒకసారి ప్లే చేయండి. క్రాంతి కుమార్ గారు చెప్పండి, నిజంగా ఈ రోజున మీరు అక్కడికి వెళ్ళుంటే మిమ్మల్ని కూడా కొట్టి అక్కడ లోపల పడేసేవారేమో నాకు తెలిసి, సబ్జెక్టివ్ కరెక్షన్ ఏమంటారు? ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, మార్పు ఇలా వస్తుంది, అలా వస్తుంది, అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది అని చెప్పేసి అందరు అంటున్నారు. కానీ నిజంగా ఇప్పుడు మార్పు రావాలంటే ఒకటే ఒక చిన్న మాటలో చెప్తా నేను. మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు కదా. ఈ శ్రీ చైతన్య గొడ్డులను మేము లట్లు తీసుకొని కొట్టి చక్కగా చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం ప్రైమ్9 ముఖంగా చెప్తున్నాను. ఎందుకంటే మీరు చూపించిన దాంట్లో మీరు కరెక్ట్ గా మీరు పంపించిన వీడియో కనుక చూస్తే వీళ్ళే ఇందులో ఉన్న వాళ్ళే ఇక్కడ ఈ రోజు కూడా ఇవే క్రైమ్ కి పాల్పడ్డారు. వీళ్ళంతా హ్యాబిచువల్ అఫెండర్స్ అన్నమాట. ప్రతిసారి వీళ్ళ ఉంటున్నారు. పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు, పిల్లల్ని మానసికంగా ఒత్తిడికి గురి చేసుడు. ఇలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీ మీద దాడి చేసిన వాళ్ళు ఈ రోజు సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో ఉన్న వాళ్ళు సేమ్ అంటారా? సేమ్ పీపుల్. సో ఇక్కడ నేను ఒక విషయం నేను క్లియర్ గా ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఆ రోజు కూడా ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పేసి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక అన్న ముగ్గురు కలిసి మా దగ్గరికి వస్తే వాళ్ళని తీసుకొని అక్కడికి వెళ్ళి గట్టిగా ప్రశ్నించినందుకు మా మీద అత్యంత దారుణమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటి అని అంటే మొత్తం మా యువజన పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడి చేసారు. పోలీసులు కూడా ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చేస్తున్నది తప్పు అని మాట్లాడకుండా మా వైపు కెమెరాలు పెట్టి వీళ్ళు ఎక్కడ దొరుకుతారు, వీళ్ళని ఏ రకంగా లోపలేద్దాము అని ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో వచ్చి కెమెరాలు మా వైపే పెట్టారు. మా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం చాకచక్యంగా 360 degrees లో కవర్ చేశారు. కాబట్టి అక్కడ పోలీసులు ఏం చేసిర్రు, అక్కడికి వచ్చిన మీడియా, ఫోర్త్ ఎస్టేట్ అనుకునే మీడియా పర్సన్స్ కెమెరాని ఫస్ట్ డౌన్ చేసిన తర్వాత, కెమెరా పర్సన్ ని కొట్టి కెమెరాని లాక్కున్న తర్వాత అప్పుడు మా అందరి మీద దాడి మొదలు పెట్టారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ శ్రీ చైతన్య గూండాలందరికీ బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది. వీళ్ళకి ఏంటంటే వాళ్ళ భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి రోజులు దగ్గర పడుతున్నాయి. అండ్ ఇది మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు కదా. ఈ గొడ్డులను ఎట్లా చక్కగా చేస్తామో రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ చూస్తారు. ఏంటంటే సైలెంట్ గా ఉన్నంత మాత్రాన ఇక అన్ని వదిలేసినట్టు కాదు. ఖచ్చితంగా రాజ్యాంగ బద్ధమైనటువంటి క్రమంలో వెళ్తున్నాము. పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినాము. వాటి మీద ఇప్పటి వరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళకి ఏం తాయిలాలు అందుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఈ రోజు మీరు క్లియర్లీ చూస్తే ఈ రౌడీలే అక్కడ కూడా ఉన్నారు. ఇలాంటి రౌడీలందరికీ కొమ్ము కాస్తుంది మన తెలంగాణ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వము. వీళ్ళకి ఎంత ముడుతున్నాయో అర్థం అవ్వట్లేదు. కానీ ఎవడొచ్చినా మమ్మల్ని ఏం పీకలేడు, చూసుకుందామన్న ధీమాతోని వీళ్ళు ఉన్నారు. వీళ్ళని ఏం పీకాలో, ఎట్లా పీకాలో మీకొక విషయం చెప్తాను. ప్రకృతి నియమం పెరుగుట విరుగుట కొరకే. అర్థమవుతుందా? చాలా అద్భుతంగా చెప్పారు. పెరుగుట విరుగుట కొరకే. అది విరగొట్టేది ఖచ్చితంగా మేమే, డౌట్ అబౌట్ ఇట్. ఇప్పటి వరకు చాలా మర్యాదగా చెప్పినాము, బాబు వద్దురా అని అన్నాము. పిల్లలు మీకు క్రాంతి కుమార్ గారు మీకు ఒక విషయం చెప్తాను. క్రాంతి కుమార్ గారు మీకు ఒక విషయం చెప్తాను. కలియుగంలో ఒక ధర్మం ఉంది. అధర్మాలు చేసేవాడు కొన్ని రోజులే పైకి ఎగురుతాడు. కానీ ఏదో రోజున నేలమట్టం అవ్వక తప్పదు. ఈ కార్పొరేట్ మాయాజాలం కూడా అతి కొద్ది రోజుల్లో మా ప్రైమ్9 కథనాలకు స్పందించి గవర్నమెంట్ కొన్ని అడుగులు ముందుకు వేస్తుంది. ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాం.